హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు 7th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్ సంబంధించి మనం క్వశ్చన్ నెంబర్ 1 to 10 యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసాం ప్రీవియస్ వీడియోలో. మరి ఈ పర్టికులర్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 11 నుండి 15 వరకు ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11. See, using the distributive property, find the value of 25 multiplied by 101. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి దీని యొక్క ప్రోడక్ట్ కనుక్కోండి అంటున్నారు అనమాట. చూడండి, మనము ఫస్ట్ దీని ప్రోడక్ట్ రాద్దాం. ఎలా రాస్తాం దీన్ని? 25 into 101. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేయండి అంటే ఏదైనా ఒక నెంబర్ని మనము స్ప్లిట్ చేయాలి. 101 స్ప్లిట్ చేయడము, దాన్ని సింప్లిఫై చేయడం ఈజీ అవుతుంది కాబట్టి దీన్ని స్ప్లిట్ చేద్దాం. దెన్ 25 of 101 కెన్ బి రిటర్న్ యాజ్ 100 ప్లస్ 1. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేయవచ్చు. 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ఒకటి ఇంటూ ఒకటి ప్లస్. చూడండి, ఇక్కడ దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వైడ్ రాస్తే ఏం రాయవచ్చు? దీన్ని 25 into 100 ప్లస్ 25 into 1. So 25 into 100, which means 2500, plus 25 1 is 25. So 2500 ku 25 add cheste 2525. చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనము ఈజీగా దీని యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయగలిగినాం. So therefore 25 into 101 is equals to 2525. సో ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని చెప్పుకోవచ్చు. మరి ఇదే సెక్షన్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 12. See here, question number 12. A carpenter has to make table legs out of 75 feet long wooden piece. ఒక కార్పెంటర్ దగ్గర 75 meters లాంగ్ ఉన్నటువంటి ఒక వుడెన్ పీస్ ఉంది. ఇది ఎంత లెంత్ ఇది అంటే ఇట్ ఈస్ అబౌట్ 75 feet, 75 అడుగులు. 70 feet అంటే ఆల్మోస్ట్ ఇంత అనుకోండి, ఇంత ఉంటుంది. సో అదే మన దగ్గర స్కేల్ ఉంటుంది, లాంగ్ స్కేల్ 30 centimeters, దానికని కాస్త ఎక్కువ 3 centimeters ఎక్కువ ఉంటుంది. సో అలాంటి 75 అంటే ఇమాజినేషన్ చేసుకోండి, చాలా ఒక పెద్ద పొడవు నీలగిరి చెట్టు ఉంటుంది కదా, అంత హైట్ అనుకుందాం. ఓకేనా? పెద్దగా ఉన్నటువంటి చెట్టు, అంత వుడెన్ పీస్ ఉంది ఒక కార్పెంటర్ దగ్గర. సి ఈచ్ టేబుల్, తను దాంతో టేబుల్ తయారు టేబుల్ యొక్క లెగ్స్ తయారు చేస్తున్నాడు. ఈచ్ టేబుల్ హ్యాజ్ 4 legs. ఒక టేబుల్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 legs. లెగ్స్ అంటే అవి మనం ఇట్లా తీసుకుంటాం కదా, ఇట్లా ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇట్లా ఒకటి. ఇది టేబుల్. ఓకే, ఇవి లెగ్స్ అనమాట. 1 2 3 4 legs. ఇక్కడ చూడండి, ఈచ్ లెగ్ యొక్క లెంత్ ఎంత అంటే 2.5 feet. ఇది ఒక్కొక్క లెగ్ వచ్చేసి 2.5 feet అవసరం. చూడండి, ఈచ్ టేబుల్ హ్యాస్ 4 legs ఉంటాయి అండ్ 2.5 feet లాంగ్ పీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ లెగ్. ఒక్కొక్క లెగ్కు 2.5 feet అవసరం. దెన్ హౌ మెనీ టేబుల్స్ కెన్ ద కార్పెంటర్ మేక్ ది లెగ్స్ ఫర్? మరి కార్పెంటర్ తన దగ్గర ఉన్నటువంటి టోటల్ లెంత్ ఇది 75 feetలో నుంచి ఎన్ని టేబుల్స్కు లెగ్స్ ప్రిపేర్ చేయవచ్చు అండ్ హౌ మచ్ వుడ్ విల్ బి లెఫ్ట్ ఓవర్, ఇంకా ఎంత వుడ్ బ్యాలెన్స్గా మిగిలిపోతుంది అంటున్నారు అనమాట. చూడండి, ప్రతి టేబుల్కు 4 legs కావాలి. ఈచ్ లెగ్ లెంత్ ఈజ్ హౌ మచ్? 2.5 feet. మరి ఈ ఇన్ఫర్మేషన్ మనం రాసుకుందాం మొదట. చూడండి, దీని యొక్క సొల్యూషన్. ఫస్ట్ టోటల్ లెంత్, ఇది లెంత్ కాబట్టి లెంత్ ఆఫ్ ది వుడెన్ పీస్ చూద్దాం. టోటల్ లెంత్ ఆఫ్ వుడెన్ పీస్
how much it is? 75 feet. 75 feet. ft sense what? Feet. మరి ఒక లెగ్కు ఎంత అవసరమో కూడా రాసుకుందాం. వుడెన్ పీస్ రిక్వైర్డ్. లెంత్ ఆఫ్ వుడెన్ పీస్. లెంత్ ఆఫ్ వుడెన్ పీస్ రిక్వైర్డ్ లేదంటే నీడెడ్ అని కూడా రాయవచ్చు. రిక్వైర్డ్ ఫర్ వన్ లెగ్. ఫర్ one leg is equals to how much? It is 2.5 feet. 5. మరి ఒక టేబుల్లో ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్ ఉంటాయి. మరి ఒక కంప్లీట్ టేబుల్కు ఎంత వుడెన్ పీస్ అవసరమో చూద్దాం. సో టోటల్ లెంత్ ఆఫ్ వుడెన్ పీస్, లెంత్ ఆఫ్ WP sense what? Wooden piece required for one table. ఒక టేబుల్ కు ఎన్ని అవసరమో చూద్దాం. 2.5 టోటల్ ఎన్ని 2.5? సో 4 2.5 32.5 into 4 which is 2.5 into 4 ఏమవుతుంది? 10.0 is nothing but 10 feet అవసరమవుతుంది. ఎంత అవసరమో? 10 feet ఒక టేబుల్కు. టోటల్ ఎంత ఉంది తన దగ్గర? 75 feet ఉంది. మరి ఎన్ని టేబుల్స్ తయారు చేయొచ్చు అంటే 10 10 10. ఎన్ని టెన్స్ ఉన్నాయి 75లో? 7 ఉన్నాయి. ఇంకొక 5 బ్యాలెన్స్ ఉంటుంది. 5 feetతో మనము కంప్లీట్ ఒక టేబుల్కు లెగ్స్ ప్రిపేర్ చేయలేం. 2 legs మాత్రం ప్రిపేర్ చేస్తాం. 2 legsతో టేబుల్ నిలబడదు కదా. సో టోటల్ ఎన్ని టేబుల్స్ ప్రిపేర్ చేయొచ్చు అంటే 7. ఎంత వుడెన్ లెఫ్ట్ ఓవర్ అవుతుంది అంటే 5 feet అని రాయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ tables can have 4 legs with 75 feet wooden piece is equals to, చూడండి టోటల్ ఎంత ఉంది? 75 డివైడెడ్ బై 10. 75ను మనం 10తో డివిజన్ చేస్తే 75ని 10తో డివిజన్ చేస్తే 10 7s are 70, రిమైండర్ 5. అంటే ఇక్కడ 5 feet ఇంకా బ్యాలెన్స్. టోటల్ ఎన్ని చైర్స్ మనం టేబుల్స్ ప్రిపేర్ చేయొచ్చు అంటే 7. ఇంకా ఎంత వుడెన్ బ్యాలెన్స్ అవుతుంది అంటే 5 feet is equals to, దీన్ని ఏం రాయొచ్చు? 7 tables ప్లస్ 5 feet బ్యాలెన్స్. 5 feet బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో 7 feet అయిపోయింది. హౌ మచ్ వుడ్ విల్ బి లెఫ్ట్ ఓవర్ అంటే లెంత్ ఆఫ్ వుడ్ పీస్ లెఫ్ట్ ఓవర్ is equals to 5 feet. ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13. లెట్స్ సీ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్. యావరేజ్ కనుక్కోమంటున్నారు. యావరేజ్ అన్నా మీన్ అన్నా అంత ఒకటి. 4.2 4.7 6.5 అండ్ 5.2 షో యువర్ స్టెప్స్ అన్నారు. ఫస్ట్ చూడండి వీటిని మనం ఏమంటామంటే ఈ నెంబర్స్ని మనము అబ్జర్వేషన్స్ అంటాం, లేదంటే వాల్యూస్ అని అనండి. గివెన్ వాల్యూస్ లేదంటే గివెన్ అబ్జర్వేషన్స్. గివెన్ అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చారు మనకు ఇక్కడ? 4.2 3.7 6.5 5.2. మరి దీని యొక్క ఏం కనుక్కోవాలా? యావరేజ్ కనుక్కోవాలా. యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్.
అబ్జర్వేషన్స్ అని ఫార్ములా రాస్తాం. సో యావరేజ్ is equals to sum of observations అంటే అన్ని అడిషన్ చేస్తాం. 4.2 ప్లస్ 3.7 ప్లస్ 6.5 ప్లస్ 5.2 డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 1 2 3 4 4తో డివిజన్ చేద్దాం. చూడండి అడిషన్ చేసి చూద్దాం. 4.2 మార్జిన్లో 4.2 3.7 6.5 and finally 5.2 7 14 16 5 8 14 19 19.6. so that is equals to 19.6 divided by 4 which is equals to 19.6 ని మనం 4 తో డివిజన్ చేస్తే 4 4s are 16 రిమైండర్ 3 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాం. 6 గెట్ డౌన్ చేస్తే 36 4 9s are 36 రిమైండర్ 0. సో ఎంత వచ్చింది మనకు 4.9. దిస్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్. ఈ విధంగా 13th క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 14th question number 14. let's see what number should 37.8 be divided by to obtain a coefficient of 1.4 show your steps అన్నారు. అంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే కోఎఫిషియంట్ 1.4 వస్తుంది అంటున్నారు అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 50 ఉంది, 50ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే మనకు కోఎఫిషియంట్ 10 వస్తుంది అన్నాం అనుకో. ఇక్కడ 10 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి అంటే రివర్స్ కూడా చేయొచ్చు దీన్ని. ఇది రావాలంటే మనము 10తో డివిజన్ చేసాం అంటే ఇక్కడ వచ్చే నెంబరు ఈ నెంబర్ రెండు కూడా ఏమవుతాయి, రెండు కూడా ఫ్యాక్టర్స్. దేంతో డివిజన్ అది డివిజన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 10 కోఎఫిషియంట్ వచ్చిందంటే ఇక్కడ 10తో మనం డివిజన్ చేస్తే ఈ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఏదో తెలిసిపోతుంది అనమాట. 10 5s are 50 చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలా 5తో డివిజన్ చేస్తే కోఎఫిషియంట్ 10 వస్తుంది. అలాగనే 37.8ని మనము ఏ నెంబర్తో డివిజన్ చేస్తే ఇక్కడ 1.4 వస్తుంది అంటే నువ్వు రివర్స్లో ఇక్కడ 37.8ని 1.4తో డివిజన్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ఆన్సరే దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. చూద్దాం దీన్ని ఇంకొంత ఈజీ వేలో కూడా చేద్దాం. చూడండి ఫస్ట్ సొల్యూషన్ గివెన్ నంబర్స్ ఏమి ఇచ్చారు మనకు చూడండి. అంటే ఇది వచ్చేసి యాక్చువల్లీ 37.8ని మనం ఏమంటామంటే డివిడెండ్ అంటాం. ఇది వచ్చేసి కోఎఫిషియంట్. డివిడెండ్ ఎంత ఇచ్చారు మనకు 37.8. అఫ్ కోర్స్ ఇది డెసిమల్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే డెసిమల్ ఫ్రాక్షన్గా రాద్దాం. అంటే పాయింట్ రిమూవ్ చేస్తే 378 డివైడెడ్ బై 10. అలాగే కోఎఫిషియంట్ ఈజ్ హౌ మచ్ 1.4. 1.4 అంటే ఏం రాస్తాము దీన్ని కూడా డెసిమల్ ఫ్రాక్షన్గా 14/10 రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని డివిజన్ చేస్తే వచ్చిన ఆన్సరే మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద నంబర్ షుడ్ బి డివైడెడ్ 37.8 to get coefficient 1.4 is the number should 37.8 be divided by to obtain or to get coefficient 1.4 is equal to ఏమవుతుంది ఈ రెండింటి యొక్క డివిజన్ అవుతుంది. దట్ ఈస్ 378/10 డివైడెడ్ బై 14/10. మరి డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం మనము. ఏం రాస్తాం దీన్ని 378/10 డివైడెడ్ బై తీసేసి ఇంటూ రాస్తాం, దీన్ని రెసిప్రోకల్ చేస్తాం 10/14.
14. 10 10 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 378ని మనం 14తో డివిజన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాయింట్ లేదనుకుందాం. 378 14తో డివిజన్ చేద్దాం. 14తో 14 2s are 28. Remainder is how much? 9. 98. 14 7s are 98. Remainder 0. So 27 is equals to 7. అంటే 37.8ని మనము 27తో డివిజన్ చేస్తే మనకు కోఎఫిషియంట్ ఏమొస్తుంది? 1.4 వస్తుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. An exam has a scoring system. ఎలా ఉంది స్కోరింగ్ సిస్టమ్ అంటే that awards +3 marks for each correct answer and -2 marks for each incorrect answer. ఎగ్జామ్లో మనకు కరెక్ట్ ఆన్సర్ చేసామనుకోండి 3 మార్క్స్ ఇస్తారు. రాంగ్ ఆన్సర్ చేసినా కూడా మార్కులు ఇస్తారు. ఎన్ని మార్కులు ఇస్తారు? -2 మార్క్స్ అంటే మనకు ఆల్రెడీ వచ్చిన మార్కుల్లో నుంచి 2 మార్క్స్ తీసేస్తారు అని అర్థం. రైట్. Anju scored 18 marks and answers 8 questions correctly. Anju 8 questions కరెక్ట్గా చేసింది. 18 మార్క్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఎన్ని రావాలా? 18 3s are 24 మార్క్స్. ఒక స్మాల్ టెక్నికల్ ఎర్రర్, మెమరీ ఫుల్ కావడం వల్ల రిమైనింగ్ పార్ట్ రికార్డ్ కాలేదు. మరి అయితే దాన్ని మనం అలాగే చెప్పేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇలాగే ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, మరి 24 మార్క్స్ రావాలా టోటల్గా. అయితే తనకి ఎన్ని వచ్చాయి అంజుకు? షీ గెట్స్ ఓన్లీ 18 మార్క్స్ వచ్చాయంటే అర్థం ఏమి? 6 మార్క్స్ లాస్ అయింది కదా. మరి లాస్ ఏంటి? ఎలా లాస్ ఉంటుంది? ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాసి ఉంటుంది. ఎందుకంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్కు ఒక్కొక్క దానికి 2 మార్క్స్ సబ్స్ట్రాక్షన్ చేసేస్తారనమాట. రైట్, చూద్దాం దీనికి వర్కింగ్ చూద్దాం. ఫస్ట్ నంబర్ ఆఫ్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ రాసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 3 మార్క్స్ రాసుకుంటాం. తర్వాత నంబర్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? -2 మార్క్స్ ఇస్తారు. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్టెడ్ బై అంజు, కరెక్ట్గా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసింది? షీ కరెక్టెడ్ 8 క్వశ్చన్స్. ఇవి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్. అలాగే మరి టోటల్ మార్క్స్ ఫర్ 8 కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 8 3s are 24 మార్క్స్ రావాలి. బట్ మార్క్స్ గెయిన్డ్ బై అంజు ఇన్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? తనకు 18 మార్క్స్ వచ్చాయి. మరి వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 6 మార్క్స్. మరి 6 మార్క్స్ లాస్ అయింది అంటే ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కు 2 మార్క్స్ చొప్పున అనమాట. సో ఎన్ని క్వశ్చన్స్ అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటే మరి ఆ 6 మార్క్స్ తగ్గిపోయినాయి కదా. ఎంత? ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున. సో 6 divided by 2 అంటే 3 క్వశ్చన్స్ తను రాంగ్ చేసింది అని అర్థం అనమాట. ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో అయినా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మనకి ఛానల్లో మనము కొత్త వీడియోని అప్లోడ్ చేస్తూనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.